ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపము, వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. ఈ వాతావరణం చాలా భయంకరమైనటువంటి వేడిమి కలిగి ఉన్నది. అలాగనే మధ్య మధ్యన ఎంతో భయంకరమైనటువంటి గాలి, వాన, వీటి యొక్క ప్రభావము కూడా ప్రతి వారిపై పడుతూ ఉన్నది కదా. ఆరోగ్య విషయాల్లో, వాతావరణ విషయాల్లో, ప్రకృతి విషయాల్లో ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియులారా, మనం కలిసి మాట చెప్పుకుందామా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియులారా, కొన్ని దినాల నుండి వెలుగు అనే అంశము కొరకు మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. ప్రభు యొక్క ఆశ ఉద్దేశాలు మనము లోకానికి వెలుగై ఉండాలి.
అందరము వెలిగించబడాలి, అందరము ప్రకాశించాలి, అందరము కూడా ఇతరులకు ఆ వెలుగు మార్గమైన క్రీస్తుని ప్రకటన చేయాలి. అందుకనే ప్రభు ఆయన సెలవిస్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియమైన దేవుని కుటుంబం ఎంత భాగ్యము. మనము ఏదైనా ఒక గొప్ప వ్యాపారాన్ని చేయాలంటే కొంత పెట్టుబడి కావాలి. మంచి ఉద్యోగాన్ని మనం పొందుకోవాలంటే మంచి విద్యను మనం చదివి ఉండాలి. ఈలోగున మనము ఏ మంచి కార్యాలు చేయాలన్నా కొంత విద్యాపరంగా, ఆర్థిక పరంగా, జ్ఞానపరంగా పెట్టుబడి అవసరత ఉంది. కానీ ఎటువంటి పెట్టుబడి అవసరత లేకుండా యేసు ప్రభువారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నారు. ఏమనంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు ఇవ్వాలంటే చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ దాని కొరకు ఎంతో వెచ్చించవలసినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కానీ ప్రభు వాటి విషయం భౌతికంగా మాట్లాడటం లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన వెలుగుతో నింపుచు ప్రతి ఒక్కరు కూడా లోకానికి వెలుగై ఉండాలి అని ఆశిస్తూ ఆయన మీరు లోకానికి వెలుగు అని చాటి చెప్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం. ఈ దినాల్లో కలర్ కాంప్లెక్షన్ తండ్రి కొరకు ఆలోచన చేస్తే ఆ కాంప్లెక్స్ అనే కలర్ విషయాల్లో నేను నీకంటే చాలా కలర్, రెడ్ ఇన్ కలర్, వైట్ ఇన్ కలర్, నీకన్నా నేను ఎంతో బ్యూటీ, ఈలోగున ఒకరికన్నా ఒకరు గొప్పగా చెప్పుకునే దినాలు. కానీ ప్రభు యొక్క గొప్పతనం అందరినీ కూడా ఒకే ఒక గొప్ప మాట చేత ఆశీర్వదిస్తున్నాడు. అదే మీరు లోకానికి వెలుగు. అంటే దేవుడు తనతో సమానమైనటువంటి స్థితిలో తన బిడ్డలను చూచి నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పిన దేవుడు తన ప్రజలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి. ఒకరికన్నా ఒకరు గొప్ప అని, ఒకరికన్నా ఒకరు హెచ్చు అని పోటీ పడే రోజుల్లో సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుడు మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఆయన సెలవివ్వటం ఎంత ఆశ్చర్యం, అబురపరుస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో 119వ కీర్తన 130వ వచనములో నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. వాక్యము అనే మాట ఆలోచన చేస్తున్నప్పుడు అది మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదిలో దేవుడు తన వాక్కు చేత సమస్తము కలుగు చేశాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆది అందు వాక్యం ఉండేను. ఇప్పుడు ఆ వాక్యమట వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగునిచ్చే దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే, అయితే తెలివి లేని వారికి తెలివి కలిగించాను. మానవ జీవితాల్లో తెలివి కలిగిన వారు ఉన్నారు, తెలివి లేని వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఎప్పుడు తెలివి కలుగుతుందంటే నీ వాక్యము వినిన తోడనే, నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. అయితే
ఆ వాక్యము ఏం చేస్తా ఉన్నదట, అది కలుగు చేసే వెలుగు వలన తెలివి లేని వారికి తెలివి కలిగిస్తున్నది. అంటే మానవుడి భూలోకములో తెలివి కలిగి ప్రవర్తించాలి అంటే దేవుని యొక్క వాక్యము మానవుని జీవితంలో ఉండాలి. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే వెలుగును వెల్లడి చేస్తూ ఉన్నది. ఆ వెలుగులో మానవుడు ఏం చేస్తాడట, అతడు తెలివి కలిగి ఉండటానికి ఆ వాక్యం అనే వెలుగు అక్కడ తన యొక్క క్రియను ప్రారంభిస్తూ ఉన్నది. కనుక ముగింపుగా ఆలోచన చేస్తే 119వ కీర్తన 133వ వచనములు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. మనల్ని స్థిరపరచువాడు దేవుడు. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. మన అడుగులు స్థిరపరచబడాలంటే మనతో ఎవరు ఉండాలి? వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఉండాలి. వాక్యం ఏమై ఉన్నది? వెలుగు కలిగి ఉన్నది, వెలుగుగా ఉన్నది. కాబట్టి భక్తుడు ఇక్కడ అంటాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఏలనీయకం. ప్రారంభములో జ్ఞాపకం చేస్తాను, పాపము చీకటికి గుర్తు, మరణము చీకటికి గుర్తు. లోకములో ఈ రెండు కూడా రాజ్యం వెళుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఏ పాపము అనగా ఏ చీకటి జీవితాలు, ఏ మరణకరమైనటువంటివి మనల్ని ఏలకుండా ఉండాలంటే వెలుగయ్యున్న దేవుని యొక్క వాక్యము చేత మనం పట్టబడాలి. అప్పుడు నీ యొక్క వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. అప్పుడే మనం అందరం మన లోకానికి వెలుగయ్యి ఉంటాం. దేవుని వెలుగుతో నింపబడినప్పుడు మన జీవితాలు ఎప్పుడూ కూడా పరలోక సంబంధంగా వెలిగించబడుతూ ఉంటాయి. అలాగే వెలిగించబట్టాలి. దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెలుగు కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దేవా, ఈ ప్రాతకాల ఆరాధనలో నీ వాక్యాన్ని దేవా ఇదిగో తండ్రి ధ్యానం చేస్తున్న కుటుంబాలు ఆశీర్వదించు. దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని వెలిగించు, మా జీవితాలు స్థిరపరచు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు క్షేమం కలుగుచ్చు. ఎండలు తీవ్రత దూరపరచు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచు. చంటి బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా. వివాహాలు, ఉద్యోగాలు, అలాగే సత్సంతానము కొరకు, సుఖప్రసవాల కొరకు ప్రార్థన చేస్తాం. అనేక మంది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు కోరారు. వారి కొరకు వ్యక్తిగతంగా పేరు చెప్పిన వారి అవసరతలను తండ్రి గుర్తెరిగి మీ సన్నిధిలో మీ పక్షంగా ప్రార్థిస్తూ ఉన్న ప్రతి వారిని దర్శించి వారి అవసరతలు తీర్చండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలోకి వచ్చిన ప్రతి కుటుంబానికి తోడుకుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.